మొన్న జరిగిన విషయం అయితే అసలు నన్ను మామూలుగా ఇది చేయలేదండి. ఎంత బాధ అనిపించేసిందంటే ఆ రోజంతా అవే చూస్తూ ఉన్నానన్నమాట. అసలు ఏదోలా అయిపోయింది. అసలు వాళ్ళ బాధ, ఇంకా నేనే ఇంత బాధపడుతున్నానంటే అసలు వాళ్ళు ఆ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ బాధ ఎలా ఉంటుందా అనిపించింది. అయ్యి బాబోయ్, అసలు ఏ క్షణానికి ఏం జరిగిద్దో అసలు తెలియకుండా ఉంది. ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా ఇలాంటిది అసలు ఎప్పుడు జరగకూడదు, ఎవరికి రాకూడదు కూడా ఇలాంటి పరిస్థితి. ఇలాంటివి అసలు నేను త్వరగా ఎక్స్ప్రెస్ చేయలేను. నేను ఇంకా దాన్ని ఏమంటారు, మాటలు రావంటారు కదా కొన్ని సిచ్యువేషన్స్లో, అట్లా అనమాట. బట్ మొన్నల్లా అదే న్యూస్ చూసి ఇంకా నా ఫోన్లో కూడా అదే ఫీడ్ అయిపోయి అవే అనమాట. ఇంకా నైట్ నిద్ర కూడా పట్టలేదు. అసలు ఏంటి పాపం, వాళ్ళు ఏదో అనుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్దామని ఎక్కితే ఇలా అయిపోయింది అని చెప్పి ఇంకా అదే ఇదితో ఇంకా వీడియో అయితే నేను ఎడిట్ చేయలేకపోయానండి. ఇంకా దాని నుంచి బయటపడాలి అని చెప్పి ఇంకా నిన్న అలా కొంచెం అలా షార్ట్ వీడియో షేర్ చేశాను మీతో. ఇంక ఇదైతే బుధవారం రోజు సాయంత్రం అండి. గురువారం నుంచి మా చిన్న పాపకి స్కూల్ అనమాట. సో ఇంకా తన స్కూల్ అది స్టార్ట్ అవుతుంది కదా. ఆ స్కూల్ అంటే మనకి మార్నింగ్ వంట అది అయిపోవటం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి స్నాక్స్ బాక్సుల్లోకి ఏమైనా స్నాక్స్ అవి కూడా రెడీ చేసి పెట్టుకుంటాం కదా. సో బయట కొనే వాటికన్నా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా మనకి హెల్దీగా ఉంటుంది, తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది కదా. ఇంక ఇంట్లో బనానాస్ అవి ఉన్నాయి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఈ బనానా కేకు. ఇంకా అదే రెడీ చేసి పెడదాము అని చెప్పి చేస్తూ ఉన్నాను. సాయంత్రం చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ డే స్నాక్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి బనానా కేక్ అయితే. నేను ప్రాసెస్ అది క్యాప్చర్ చేయలేదు, కానీ మనం రెగ్యులర్ కేక్కి ఎలా బ్యాటర్ మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే. దానిలో ఇంకా ఎక్స్ట్రాగా బనానాస్ అండ్ పాలు ఈ రెండు యాడ్ చేశాను అనమాట. మిగిలినవంతా సేమ్ మనం కేక్ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అట్లా. బట్ చాలా బాగుంది, మంచి ఫ్లఫీగా వచ్చింది. అయితే కొంచెం ఎక్కువ టైము బేక్ చేస్తే కలర్ అది కూడా మంచిగా వస్తుందన్నమాట. నేనేంటంటే ఫస్ట్ 25 మినిట్సే పెట్టాను. అందుకని ఫస్ట్ది కొంచెం లైట్ కలర్ వచ్చింది, కానీ తర్వాతది 30 మినిట్స్ పెట్టాను. చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. దట్టు నేనేంటంటే గోధుమ పిండి బెల్లం వాడాను, షుగర్ వాడలేదు, మైదా పిండి వాడలేదు. చాలా హెల్దీ కేక్ అనమాట, కంప్లీట్గా హెల్దీ. చక్కగా గోధుమ పిండి బెల్లము, టేస్ట్ కూడా బాగుంది. అలాగే మంచి ఫ్లఫీగా కూడా వచ్చింది, మనం మైదా అది యూజ్ చేయకపోయినా కూడా. చూసారు కదా. రెండోది కొంచెం టైం ఎక్కువ పెట్టాను, సో కొంచెం కలర్ అది బాగా వచ్చింది. ఇంకా స్నాక్స్ కోసమేమో దోసపిండి ఉంది, దానిలో కూడా కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇంకా రొట్టెల్లా వేసేస్తున్నాను. ఇది ఒక పీస్ తిన్నా కూడా కొంచెం రొట్టె కూడా తింటారు కదలే అని చెప్పి. మెయిన్గా ఇదైతే నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేయడం కోసం అని చెప్పి చేస్తున్నాను. బట్ చేశాక పిల్లలు ఉండలేరు కదా, వెంటనే తినేస్తారు. మొన్న మా పెద్దమ్మాయి కూడా చెప్పిందనమాట, ఇంకా మైదా వద్దులే అమ్మ, గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసేయి కేక్ ఎప్పుడు చేసినా అని. సరే ఇంకా పిల్లలు కూడా అంత ఇదిగా ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకు వాళ్ళ ఇదిని పోగొట్టడం అని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయాను, కేక్ ఎప్పుడు చేసినా గోధుమ పిండితోనే చేద్దామని. టేస్ట్ అయితే అసలు ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు మాకు, చక్కగా ప్లఫీనెస్ కూడా వచ్చింది కదా, బాగుంది. ఇంకా స్నాక్స్కి అయితే ఇంకా అలా గోధుమ పిండి కలిపి ఇంకా రొట్టెలాగా వేసేసాను దోసల పిండిలో. ఒక కేక్ పీస్ కూడా తినేశారు. ఈలోగా ఐరన్ బట్టలు వచ్చాయి, ఇంకా అవి పక్కన పెట్టేసి ఉంచానులేండి. కాసేపు చల్లగా అయ్యాక అప్పుడు బీరువాలో పెడతాను. ఈ సమ్మర్ ఏమో కానీ నేను అసలు ప్రాపర్గా ఐరన్ చేయట్లేదు అనమాట. ఇంకా మా వారి యూనిఫామ్ అయితే డైలీ కావాలి కాబట్టి కంపల్సరీ అది చేస్తూ ఉంటాను. రిమైనింగ్ అవి అలా వదిలేస్తున్నాను, ఇంకా ఐరన్ పర్సన్ వచ్చినప్పుడు ఇవ్వచ్చులే అని. ఇంకా మొన్న తను వచ్చినప్పుడు ఇచ్చాను, చిన్న చిన్నవి కూడా ఇచ్చేసాను. ఇంకా ఈ ఎండల్లో ఎందుకో ఐరన్ చేయాలనిపించట్లేదు. బట్ ఏమో మళ్ళీ రియలైజ్ అయ్యాను, వద్దులే మనం చేసుకుంటేనే ఇదని చెప్పి. సో అట్లా ఇంకా అప్పుడేదో ఆ టైంలో ఇంకా నార్మల్ టాప్స్ అవి కూడా అన్నీ ఇచ్చేసాను అనమాట. ఏమీ లేవు, మళ్ళీ ఇంటికి వచ్చిన ఆయన్ని ఏం తిప్పి పంపిస్తామని చెప్పి కూడా కొన్ని నేను అలా యాడ్ చేస్తూ ఉంటాను. నా అలాగా మొహమాటంతో మీలో ఎంతమంది ఉన్నారు? నేనైతే అంతే. ఇప్పుడు ఆయన ఐరన్కి వచ్చారు పాపం, ఇంటి వరకు వచ్చారు కదా అని చెప్పి చిన్న చిన్నవి కూడా ఇంకా నేను చేసుకోగలిగినవి కూడా ఇచ్చేస్తానమాట. అదేంటో నేను వాళ్ళు ఏం ఫీల్ అవుతారో కానీ నేను ముందే ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాను. మా వారు అదే అంటూ ఉంటారు. శారీసు, జీన్స్ ప్యాంట్లు ఇలాంటివి కాటన్ గంజి పెట్టినవి బట్టలు అయితే ఇచ్చేస్తాను, కానీ రిమైనింగ్ అవి నేను చేసుకుంటాను. బట్ ఇంక ఈసారి అలా చిన్నవి కూడా ఇచ్చేసాను అనమాట.
బట్టలు ఎప్పుడైనా బీరువాలో పెట్టాలంటే చల్లగా అయ్యాకే పెట్టాలి, లేదంటే కనుక మనకి బట్టలు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా తేగానే కాసేపు బ్యాగ్ అయితే పక్కన ఉంచేస్తాను, వెంటనే బీరువాలో సర్దేను. అవి చల్లగా అయ్యాయి అనుకున్నాక అప్పుడు బీరువాలో పెట్టేస్తాను. శారీస్ అయితే ఇలా మనకి హోల్డర్స్ ఉంటాయి కదా, వాటికి పెట్టేస్తాను. ఎక్కువ కూడా పడతాయి, ఎక్కువ అంటే నాకు మరీ అంత ఎక్కువేమి ఉండవు కానీ బట్ సరిపోతాయి అన్నమాట. అక్కడ అంటే నీట్గా ఉంటుంది, మనకు చూసుకుని తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా హ్యాంగర్కి పెట్టేసి చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇల్లు వాకిళ్ళు ఒక్కసారి ఊడ్చుకోవటం, ఎక్కడొక్కడ నీట్గా సర్దుకుని ఉంచుతానమాట. కొంచెం చీకటి అయ్యేటప్పటికి చక్కగా అంటూ ఉంటారు కదా మనకి పెద్దవాళ్ళు, లక్ష్మీదేవి వస్తుంది ఇల్లు చక్కగా ఉండాలి అని చెప్పి. సో అందుకని చెప్పి అన్నీ నీట్గా ఎక్కడొక్కడ సర్దుకుంటాను. మా చిన్నమ్మాయి అక్కడ సిస్టమ్ చూస్తా నిద్రపోతుంది. సో ఇక్కడ బ్లాంకెట్ తీసుకెళ్ళి అక్కడ కప్పుకొని నిద్రపోయింది అనమాట. తను అది అలా వదిలేసి ఇంకా షటిల్కి వెళ్ళిపోయింది, లేదంటే తనే ఫోల్డ్ చేసి పెట్టేస్తుంది. కానీ మళ్ళీ తను వచ్చే వరకు దాన్ని అలాగే ఉంచి, ఇంకా నాకు అలా నచ్చదనమాట. పని అంటే వెంటనే అయిపోవాలి, దాన్ని మళ్ళీ వాళ్ళు వచ్చి చేస్తారులే అని చెప్పి పక్కన పెట్టేసి నాకు ఎందుకో నచ్చదు. సో ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి ఇంకా కర్టెన్స్ అవి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మా విండోస్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి, లైట్ వేసామంటే లోపల అంతా బయటకు కనిపిస్తాం. సో ఇంకా లైట్ వేసామంటే కర్టెన్ క్లోజ్ చేసేయాల్సిందే. సో ఇంకా కర్టెన్స్ అవి క్లోజ్ చేసి ఇంకా చక్కగా 6 అయిపోయింది కదా, లైట్ అది వేసుకుని అన్నీ విండోస్ అవి క్లోజ్ చేస్తానన్నమాట. ఇంకా అలాగే అన్ని రూమ్స్లో ఒక చిన్న బెడ్ లైట్ అయినా కాసేపు అలా ఉంచుతాను, అన్నీ చీకటిగా వదిలేయకుండా. ఇంకా చెప్పాను కదా మా విండోస్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయని చెప్పి, లైటింగ్ మరీ ఎక్కువ వస్తుంది. అందుకని బెడ్రూమ్స్లో వాటికి ఇంకొకటి ఎక్స్ట్రా క్లాత్ అది ఉంచుతానమాట. సో కొంచెం మరీ లైటింగ్ ఉంటే నిద్ర పట్టదు కదా. ఇప్పుడు పిల్లలు ఈ రూమ్లో పడుకోవట్లేదు కానీ బట్ ఇంకా ముందు నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయి ఉంచేసాను. బెడ్రూమ్స్లో అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఒక కర్టెన్ లాగా వేస్తానమాట. ఇంకా డబల్ రాడ్ అది ఏం లేదు, ఇంకా అందుకని జస్ట్ ఏమన్నా చున్నీలు కానీ లేదంటే ఎక్స్ట్రా కర్టెన్స్ ఉంటే వాటిని కానీ పెట్టేసి ఇంకా అలా మేనేజ్ చేస్తాను, కొంచెం ఆ లైటింగ్ తగ్గించడానికి. మా పక్కనే అపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ లైటింగ్ అది కరెక్ట్గా మా బెడ్ మీద కొడుతుంది. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా చేస్తాను. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చే టైం అయింది, తనైతే 6 అట్లా అవుతుంది, ఆల్మోస్ట్ 5:45 నుంచి 6 లోపు వస్తుంది అనమాట. ఇంకా తనకు కూడా కొంచెం పిండి ఉంది రొట్టె వేయడానికి, ఇంకా అది వేసేస్తున్నాను. మా వారు వెళ్ళారు ఆల్రెడీ తీసుకురావడానికి. సో ఇంకా తను వచ్చేలోగా ఇది వేసేసి ఉంచితే రాగానే తినేస్తుంది.
దోమలు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఇంకా ప్రతిరోజు చక్కగా ఇలా ధూపం వేసుకుంటాను ఆవు పిడకలతో. చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట. మధ్యలో అవి అయిపోయి ఒక 2-3 రోజులు వేయలేదు. ఎంత విపరీతమైన దోమలు ఉన్నాయంటే నేనేమో డోరు ఓపెన్ ఉంచుతానమాట. ఎందుకో త్వరగా క్లోజ్ చేయాలనిపించదు. సో దానివల్ల ఎక్కువ వచ్చేస్తాయి. కానీ ఇలా ఆవు పిడకలతో ధూపం వేసుకుంటే మాత్రం చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది దోమలకైతే. సో ఇంకా ప్రతిరోజు కాసేపు ఇంకా అలా ధూపం వేస్తానమాట. ఒక్కొక్క రూమ్లో కాసేపు ఉంచుతాను. కాసేపు లివింగ్ రూమ్లో, కాసేపు బెడ్రూమ్స్లో అట్లా. ఇంకా అక్కడ మొక్కలకైతే నేను వాటరింగ్ చేస్తున్నాను. అదేంటంటే వెజిటబుల్స్ పీల్ కానీ లేదంటే జ్యూస్ చేసినప్పుడు వచ్చిన పల్పు అవన్నీ కలిపి ఉంచుతానమాట. ఒక 1 డే ఉంచి వాటర్ పోసేసి ఉంచి 1 డే నెక్స్ట్ డే మొక్కలకి ఇస్తాను. సో అదే వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే వీక్లీ వన్స్ అలా ఇస్తున్నానండి. కానీ బాగుంది. ఇది ఇచ్చాక మొక్కలు అవి చక్కగా గ్రోత్ అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకేంటంటే ఇక్కడ మా మొక్కలకి డైరెక్ట్ సన్లైట్ రాదు. సో మళ్ళీ అది ఎక్కువ ఇస్తే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయేమోనని అదొక టెన్షన్ అనమాట. దట్టు ఈ వర్షాకాలం ఏంటంటే త్వరగా ఎండదు కదా మొక్కలు, కుండీల్లో మట్టి మళ్ళీ అలా ఉంటే ఫంగస్ ఏమన్నా వచ్చి స్మెల్ వచ్చి ఇంకా అందుకని నాకు అదొక టెన్షను. సో రెగ్యులర్గా ఇవ్వట్లేదు, వీక్లీ వన్స్ అట్లా ఇస్తున్నాను. ఇంకా కొంచెం మిగిలింది కింద మొక్కలు ఉంటాయి, వాటికి కూడా పోసేస్తానమాట. దాంట్లో ఇంకొంచెం వాటర్ కలిపేస్తే కింద మొక్కలకు కూడా వచ్చేస్తుంది. సాయంత్రం పనుల్లో కొన్ని మ్యాండేటరీ థింగ్స్ అన్నట్లు వాటిల్లో ఈ బట్టలు తెచ్చి ఫోల్డ్ చేయడం కూడా కదా, ఇంకా అవి కూడా తీసుకొచ్చేసాను. 1 by 1 పనులు ఇంకా అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకైతే ఎందుకో సాయంత్రమే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తాయి పనులు కంపేర్ టు మార్నింగ్ కన్నా. ఇంకా నేనైతే మడత పెడితే మా చిన్న పాప పెట్టేసి వస్తూ ఉంది. ఇంకా వెనకాల మా వారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అన్నీ రెడీ చేసుకోవాల్సిన వాటిల్లో ఈ బుక్స్ కవర్ చేయడం కూడా అనమాట. ఇంకా ముందు వేయలేదు, సరే ఇంకా అవసరమైన వరకు అప్పుడు వేయొచ్చులే అని చెప్పి మేము కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. సో రేపు స్కూల్ అనగా ముందు రోజు కవర్ చేస్తాం అనమాట. ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అసలు చెప్పలేము. చెప్పాను కదా 10,000 రూపాయల బుక్స్ అనమాట. ఇంకా అలా అన్నీ కవర్ చేయాలి. బట్ ఈరోజు అయితే అన్నీ ఏం చేయట్లేదండి, కొన్నే చేద్దామని. అంటే కొన్ని అవసరం పడతాయి కదా, వీళ్ళకి బ్యాచెస్ వైజ్గా తెమ్మంటారు అనమాట. బుక్స్ అన్నీ ఒకేసారి కూడా ఏం కాదు. సో ఇంకా అట్లా ఇవాళ అవసరమైన వరకు కొన్ని కవర్ చేద్దామని చెప్పి తీసాము. మా వారు ఒక్కళ్ళే ఎక్కడేస్తారులే అని చెప్పి ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నాకు కూడా ఇంకా పనేం లేదు, అంటే వంట పని లేదు. ఎందుకంటే మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి, బీరకాయ ఫ్రై చేసి రసం పెట్టాను. సో అవి ఉన్నాయి. ఇంకా డిన్నర్కి అంటూ ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ చేయక్కర్లేదు కదా అని చెప్పి ఇంకా నేను కూడా కూర్చుని కవర్ చేస్తూ ఉన్నాను. చాలా బుక్స్ ఉంటాయి, మెయిన్గా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇవి వేసి వేసి. ఇంకా స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు ఇవన్నీ అయితే ముందే వాష్ చేసి పెట్టేశాను. సో ఇంకా ఆ పని అయితే అయిపోయింది. అలాగే షూస్ అవన్నీ కూడా. ఇంకా ఈ బుక్స్కి ఒక్కటి కవర్ వేస్తే ఇంకా తనకి స్కూల్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నట్టే. ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ వేద్దామని పప్పు నానపెట్టుకున్నాను. డిన్నర్కి అయితే చెప్పాను కదా ప్రిపేర్ చేసేది ఏం లేదు, మార్నింగ్ వాటితోనే తినేసాము. నేను మా వారు తినేసాము, పిల్లలు ఇంకా ఆకలి వేయట్లేదు అన్నారు. సో ఇంకా వాళ్ళు తినలేదన్నమాట. వాళ్ళు కూడా తినేస్తే రిమైనింగ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా కేక్ అయితే మా వాళ్ళు కొంచెం తినేశారు, రిమైనింగ్ ఉన్నది ఇలా 2 బాక్సెస్లో సర్ది పెట్టేశాను అనమాట. పక్కన ఒక పెద్ద బాక్సు, ఇంక ఇందులోకి కొన్ని స్లైసెస్ వచ్చాయి. వాళ్ళు హ్యాపీగా ఒక 2 days తినేస్తారు. ఫస్ట్ డే బయట ఉంచాను కానీ నెక్స్ట్ డే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే బనానా వేసాం కదా ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఫస్ట్ డే మాత్రం అలా కన్జ్యూమ్ చేసాం. కానీ నెక్స్ట్ డేకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూలింగ్ అంతా పోయాక అప్పుడు తిన్నారనమాట. బాగుంది 2 days ఉన్నా కూడా. సో ఇంకా 2 బాక్సుల్లో పెట్టేశాను అనమాట. అవన్నీ కూడా తర్వాత బేక్ చేశాక అది మొత్తం క్లీన్ చేసుకుని దాని మీద స్టఫ్ అదిగోండి చూసారు కదా అంత ఉంటుంది. బేక్ చేయాలంటే అవన్నీ తీసి కింద పెట్టి చేయాలన్నమాట. మళ్ళీ బేకింగ్ అయిపోయాక అంతా క్లీన్ చేసుకుని అవన్నీ సర్దడం అదొక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. బట్ కొన్నాక వాడాలి కదా, పక్కన పెట్టేస్తే ఎట్లా. మా అమ్మాయి కూడా అదే అంటూ ఉంది, ఇది వరకు నువ్వు బేక్ చేసేదే ఈజీగా ఉంది మమ్మీ అవెన్ కన్నా అని చెప్పి. అవన్నీ తీయడం పెట్టడం సో అదొక పెద్ద ప్రాసెస్లా ఉంది కానీ బట్ ఓకే హ్యాపీ.
ఇంకా పప్పు అయితే గ్రైండ్ చేసుకున్నాను. నేను రవ్వ అయితే పప్పుతో పాటే నానపెట్టేస్తానండి మార్నింగే. ఇంకా నాకు ముందు నుంచి అలాగే అలవాటు అనమాట. సో అలా అయితేనే సాఫ్ట్గా వస్తాయని నా ఫీల్. పైగా ఇప్పుడు ఏంటంటే ఇంకా లలిత బ్రాండ్ రవ్వ వాడుతున్నాను. ఇంకా సాఫ్ట్గా ఉంటున్నాయి, బాగుంటున్నాయి ఇడ్లీ అయితే. అంతకుముందు నార్మల్ విజేత బ్రాండ్ రవ్వ అట్లా వాడేదాన్ని కానీ బట్ ఈ లలిత బ్రాండ్ రవ్వ చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే. అయినా కానీ మార్నింగే నానపెట్టేస్తాను, ఇంకెందుకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా మా పిల్లలు డిన్నర్ చేశాక ఇంకా గిన్నెలు ఇంకా మిక్సీ చేసినవి అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఇంకా పడుకునే ముందు ఈ బట్టలు ఐరన్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ యూనిఫామ్ అవి కావాలి కదా, మా వారిది అయితే మార్నింగే చేస్తాను యూనిఫాము. ఇంకా మళ్ళీ ఇద్దరివి అంటే హడావుడైపోతుందిలే అని చెప్పి సరే ఇంకా నైట్ మా అమ్మాయిది చేసేసి పడుకుందామని చెప్పి ఇవైతే తీసాను. ఇంకా స్కూల్కి వీళ్ళకి 2 జడలు కంపల్సరీ అనమాట రిబ్బన్స్. సో ఇంకా అవి యూనిఫామ్ చక్కగా ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఒక మూవీ పెట్టుకుని చూసుకుంటా చక్కగా చేసేసాను అనమాట. 9:30 అయిపోయింది. 9:30 కల్లా మాకు ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతాయి, పడుకుండిపోతాం. 10 లోపే పడుకుంటాము. సో ఇంకా అన్నీ చక్కగా నైటే సోఫా కవర్లు అవన్నీ కూడా నీట్గా చేసి పెట్టేశాను. గిన్నెలన్నీ వాష్ చేసుకుని లివింగ్ రూమ్ అంతా సర్దుకుని పడుకుంటే మార్నింగ్ లేచేటప్పటికి ఏంటంటే చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది, మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హరీబరీగా లేకుండా. పిల్లలకి స్కూల్ ఉంటే వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, మనం డిసిప్లిన్గా ఉంటాం, ఇల్లు కూడా డిసిప్లిన్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అంటే టైం టు టైం అన్నీ అయిపోతాయి అన్నమాట పర్ఫెక్ట్గా. సో అట్లా మామూలు హాలిడేస్లో అయితే కొంచెం అలా అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటాను నేను కూడా, పర్లేదులే చేయొచ్చులే అని చెప్పి. బట్ స్కూల్ ఉంటే మాత్రం అన్నీ పంక్చువల్గా అయిపోవాల్సిందే. ఇంకా మార్నింగ్ మా పెద్ద పాప మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా చిన్న పాపని నేను డ్రాప్ చేయాలన్నమాట. తను అంటూ ఉంది స్కూల్ స్టార్ట్ అయిపోయిందా అప్పుడే అని చెప్పి. పాపం దట్టు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ డేనే ఫుల్ డే పెట్టేశారు. పాపం హాఫ్ డే అనుకుంది కానీ అది ఫుల్ డే అయిపోయింది. ఇంకా అదే అంటూ ఉంది కనీసం హాఫ్ డే కూడా పెట్టలేదు అని చెప్పి. సో ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను. లంచ్కి అయితే పప్పు చేసినట్టున్నాను, పప్పు చిప్స్ ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా లంచ్ ప్యాక్ చేసి ఇస్తే ఫస్ట్ డే కొంచెం వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అందుకని నేను కేక్ అది కూడా ప్రిపేర్ చేశాను అనమాట. స్నాక్స్లో కూడా వాళ్ళకి నచ్చింది పెడితే కొంచెం ఆ ఇదితో అన్నా హ్యాపీగా వెళ్తారు అని చెప్పి. అలాగే పప్పు అంటే మా పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ విత్ వడియాలు. సో ఇంకా అదే పెట్టేశాను అనమాట. నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ 5కి లేచిన పనులన్నీ పర్ఫెక్ట్గా టైంకి అయిపోతాయి పూజతో సహా. సో హడావుడు ఉండదనమాట, అన్నీ 1 by 1 చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు వెళ్ళేలోపే పూజ చేస్తే బాగా అనిపిస్తుంది నాకెందుకో. వాళ్ళు ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి వెళ్తున్న ఫీల్ వస్తుంది అనమాట, చక్కగా అలా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే. సో అందుకని చెప్పి మ్యాక్సిమం స్కూల్ ఉన్నప్పుడు పూజ కూడా పంచువల్గా పొద్దున్నేనే చేసేస్తాను. టైం చూసారు కదా, 8:15 అట్లా అవుతుంది. మాది 5 minutes ఫాస్ట్లేండి. ఇంకా మేము అసలు ముందే వెళ్ళిపోతాం స్కూల్ టైం కన్నా కూడా, ఇంకా అదే అలవాటు. ఇంకా 8:30కి వీళ్ళ స్కూలు, ఇంకా మాకు ఇంటి నుండి ఒక 5 minutes ఉంటుంది డ్రైవ్. బట్ అయినా అర్లీగానే వెళ్ళిపోతాము. ఆ డిసిప్లిన్ అంటే పిల్లలకి ఆ డిసిప్లిన్ అన్నది ఎలా వస్తుంది అని నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఇది కూడా, స్కూల్కి మనం చక్కగా వాళ్ళని ఆన్ టైంకి తీసుకువెళ్ళడం. చాలామంది ఏంటంటే పర్లేదు ఒక 5 minutes లేట్ అయినా ఏమైద్ది అన్నట్టు అనుకుంటారు. అదే ఆ లేజీనెస్ కొంచెం ఇది పిల్లలకు కూడా వచ్చేస్తుంది అనమాట. ముందు మనం పంక్చువల్గా టైం అంటే టైం టు టైం అన్నీ చేసుకునేలా ఉన్నాం అనుకోండి, పిల్లలకు కూడా అలా ట్యూన్ అయిపోద్ది అనమాట. సో ఇంకా మా అమ్మాయి అయితే అసలు లేట్ అంటే అసలు ఒప్పుకోదు. జనరల్గా నేను టైంకే తీసుకెళ్తాను, ఎప్పుడన్నా కొంచెం అలా కరెక్ట్ టైంకి వెళ్ళాం అనుకోండి లేట్ అయిపోయింది అంటది. సో అట్లా ఇది చూడటానికి చిన్నగానే ఉన్నా బట్ ఈ పంక్చువాలిటీ అన్నది మన లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందండి. అంటే టైంకి వెళ్ళాలి, టైంకి చేయాలి, టైంకి వాల్యూ ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇంకా తననైతే దింపేసి వచ్చాను. ఇల్లంతా బోసిగా అయిపోయింది. నిన్నటి వరకు గలగల ఆ సౌండ్ ఈ సౌండ్ అట్లా ఉండేది. ఇంకొక 2 days టైం పడుతుంది అనమాట కొంచెం మళ్ళీ ఆ అలోన్నెస్ అలవాటు అవ్వడానికి. యాక్చువల్గా నాకు ఇష్టం అంటే కాసేపన్నా కొద్దిగా ప్రశాంతత కావాలన్నమాట. నాకు ఒక 1 hour అన్నా ఎవ్వరు లేకుండా నాకు నేను ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది ఇంట్లో. అలా అలవాటు అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక అంతా ప్రపంచం రాజ్యం దాన్ని ఏమంటారు ఇంకా మనదే కదా ఇదంతా అన్నట్టు ఉంటుంది. సో ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. అట్లా ఆ అలోన్నెస్ అనమాట, లోన్లీనెస్ కాదు అలోన్నెస్, అది నాకు చాలా ఇష్టం. సో అట్లా ఇంకా అన్ని రూమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మార్నింగే సర్దేస్తాను, బెడ్షీట్లు అవన్నీ కూడా. ఇంకా అంత పనేం లేదు. అయితే ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ దీపం పెట్టేటప్పుడు ఏంటంటే జస్ట్ లివింగ్ రూమ్ వరకు క్లీన్ చేసి దీపం పెట్టుకుంటాను. సో పిల్లల్ని పంపించాక ఇంకా దీపం అది కొండెక్కాక 11-12 అట్లా ఇంకొకసారి ఇల్లు మొత్తం ఊడ్చి మళ్ళీ మాప్ పెట్టుకుంటాను అనమాట.
ఇంకా కొంచెం కిచెనే క్లమ్జీగా ఉంటుంది. ఇంకా అవన్నీ అప్పుడే సర్దనులేండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాక నెమ్మదిగా సర్దుకుంటాను. కరెంట్ లేదు మార్నింగ్, ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో కరెంటు పోయింది. సో ఇంకా గీజర్ లేక నీళ్లు కూడా కాసుకోవడం అయింది. నైట్ ఐరన్ చేయడం మంచి పని అయిందనిపించింది అనమాట. మార్నింగ్ అంతా కరెంట్ లేదు, స్టిల్ ఇప్పటికి కూడా రాలేదు. 11కో 12కో వచ్చినట్టుంది. ఇంకా గురువారం కరెంట్ అయితే చాలా పెద్ద వర్షం పడింది ముందు రోజు నైటు. సో దానివల్ల కరెంటు పోయినట్టుంది. ఇంకా ముందు రాగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసేసుకుంటున్నాను. నాకు కూడా తినేసి కొంచెం సేపు అలా లీజర్గా ఫోన్ చూసుకుని ఇంకా తర్వాత మళ్ళీ పనుల్లో పడతానమాట. అంటే మిషన్ వేసేసి ఉంటాను. ఇంకా బట్టలు ఆరేసుకోవడం కానీ కొన్ని థింగ్స్ అవి సెట్ చేసుకోవడం, మళ్ళీ క్లీనింగ్ ఇంకా ఉంటాయి. 12 వరకు ఉంటాయి అన్నమాట పనులు. 12 తర్వాత ఇంకా అంత ఎక్కువ పనులు ఏం పెట్టుకోను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది వేసేసుకుని ఇంకా రేడియో పెట్టుకుంటా. పిల్లలు ఉన్నప్పుడు రేడియో కూడా పెట్టుకోలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటానో లేదంటే అక్కడ టీవీ చూస్తూ ఉంటేనో వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంకా నాకు ఇంకా అడ్డేమీ లేదు నా రేడియోకి అన్నట్టు నచ్చినట్టుగా పాటలు పెట్టుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాను. సో అట్లా అనమాట, ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను నా పనులన్నీ. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.